నిన్న చాలా మంది చెప్పారు. ఎటువంటి ఫేమస్ ఫేసెస్ రాలేదు. అండ్ ఎటువంటి సింగర్ ఫేసెస్ రాలేదని. ఇదే ప్లస్ పాయింట్ అనేది. ఎవ్వరికి ఏ ఫేస్ తెలీదు. ఎవ్వరికి ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉండదు. ఎవరు పెద్ద హై కాదు. ఎవరు పెద్ద లో కాదు. ఒక వాయిస్ అనేది అలా రేస్ చేస్తున్నారు చూసారు కదా, అదే ప్లస్ పాయింట్ అనేది. ఇలాంటి కంటెస్టెంట్స్ ఉంటే ఇదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎవరన్నా పాపులర్ కంటెస్టెంట్ వచ్చిననుకోండి, వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడాలంటేనే కొంచెం భయపడతారు. సీజన్ 6 ఆలోచించండి ఒకసారి. సీజన్ 6 లో అదే అయింది, అది తెలిసిందే మనకి. ఇలా ఉంటే మాత్రం స్పోర్టివ్నెస్ ఉండిద్ది, స్పోర్ట్స్ మ్యాన్ షిప్ కూడా పెరిగిద్ది. నెక్స్ట్ ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ కూడా చాలా బాగుండిద్ది. ఆ అమ్మాయి పేరేంటి, బాగా క్వశ్చన్ చేసింది, పేరు కూడా తెలియదు నాకైతే, కానీ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. ఈవెన్ ఈ పాయింట్స్ అన్ని సోనియా ఈ పాయింట్స్ అన్ని ఇన్ బిట్వీన్ సోనియా కంటే మన అఫ్రీది మాట్లాడుకుంటే అసలు ఇంకో లెవెల్ ఉండేది. యాక్చువల్లీ నేను అఫ్రీది క్వశ్చన్ చేస్తాడు అనుకున్నా. అసలు కంపేర్ చేయండి నాకు, ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయిలో నా క్వాలిటీస్ ఏమున్నాయి, నన్ను ఈ క్వాలిటీలు నన్ను తీశారు, ఓకే, ఈ క్వాలిటీలు అక్కడ ఏమనిపించింది మీకు? వేరే అమ్మాయిలో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి యక్షిత అమ్మాయిలో క్వాలిటీ ఎక్కడ మీకు ప్లస్ అయింది? తర్వాత మన శేఖర్ మాస్టర్ పేర్లు కూడా ఆడటం, శేఖర్ మాస్టర్ గారి పాయింట్ ఎక్కడ వచ్చింది అలా అడిగి ఉంటే, అలా అడిగి ఉంటే ఇంకా క్యాగ్ ఉండేది అఫ్రీది. కానీ అఫ్రీది రైస్ కానీ సోనియా రైస్ చేసింది. చాలా బాగా అనిపించింది నాకు సోనియా గురించి కూడా. శేఖర్ భాషతో టాపిక్ లో కూడా బాగా అనిపించింది. ఫుడ్ విషయంలో కూడా బాగా అనిపించింది. ఫుడ్ విషయంలో అసలు వాళ్ళు స్టాండ్ తీసుకుంది అక్కడ సోనియా అక్కడ కూడా సోనియా కదా మాట్లాడారు. అప్పుడు కూడా సోనియా మాట్లాడారు, స్టాండ్ తీసుకున్న ఫైటర్. కానీ మళ్ళా మాటలు కొన్ని లూజ్ అయిపోయింది కదా. అంటే అక్కడ మన మాస్టర్ పిలుతారు, మన మాస్టర్ చేసే ఇమిటేషన్ ఎదురుగా అలా చేసే కోపం వచ్చింది. ఇప్పుడంటే కోపం వచ్చింది. అది ఆ కోపంలోనే తను ఇంకా కంట్రోల్ చేసుకోవాలి, మాట అనేది ఇచ్చింది. దాన్ని నువ్వు లూజ్ అనొద్దు. నేనైతే దాన్ని సపోర్ట్ చేస్తాను. నన్ను తినే వస్తువులు డ్రైనేజ్ లో పడని, లేకపోతే ఎట్లా పడని నేను పట్టించుకున్నాను వర్డ్స్. తనే చెప్తున్నారు, వాడే చెప్తున్నారు సార్, మాస్టరే చెప్తున్నారు కదా ఎదురుగా. మాస్టర్ ఏం చెప్తున్నాడు, నేను ఏమైనా చేసుకుంటాను, ఏమైనా తింటా అంటే తనే చెప్పింది. నువ్వు ఈ డ్రైనేజ్ లో పడేసుకొని తిను, లేకపోతే కింద పడేసుకొని తిను, లేకపోతే ఎక్కడైనా పడేసుకుంటున్నావు, కానీ మేము తినే చోట మాత్రం నువ్వు తినము, అదే కలిపి తినము. మాకు అది నీ వస్తువు అన్నప్పుడు నువ్వు ఎలాగైనా చేసుకుని తినవు. సో గైస్, ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు అండ్ కమెంట్స్ కొంచెం సేపట్లో తీసుకొని వస్తాను. అండ్ హాయ్ సిరి గారు, హాయ్ లికి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. హాయ్ సిరి గారు. హాయ్ అండి, అందరికి వెల్కమ్. బ్రో హాయ్ లికి. హాయ్ సిరి గారు. యా హాయ్ అండి. మన ఇద్దరు దోస్తులు ఎందుకయ్యామో తెలుసా? ఎందుకు? దోస్తులు కాబట్టి కాదు, మన ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. అదే కదా రీల్ చెప్పాలనుకుంటున్నావు. సరే గాని అయితే